నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. కోలాటాలు, డీజే ధ్వనుల మధ్య అమ్మవారి నిమజ్జనం. దేవి శరన్నవరాత్రి శోభయాత్రల్లో డీజేలను సీజ్ చేసిన పోలీసులు. దుర్గామాత మండప నిర్వాహకుల ఆందోళన. ఏసీపీ ఆఫీస్ ముందు ధర్నా. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. పలువురికి పరామర్శ. ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి. హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో ముగియటంతో నిర్వాహకులు అమ్మవారిని ఘనంగా శోభయాత్ర నిర్వహించి కోలాటాల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో పూర్తిగా ముగిశాయి. గత రాత్రి వరకు ఆర్మూర్ పట్టణంలో పలు కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని ఊరేగింపుగా కోలాటాల మధ్య డీజే ధ్వనులతో శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. అనంతరం మండప నిర్వాహకులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని నిమజ్జనం చేసుకోవటం జరిగిందని, తమకు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మరియు ఆలూరు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన తిరుమన్పల్లి భోజన్న కుటుంబాన్ని మరియు కాంగ్రెస్ నాయకుడు నాని కుటుంబీకులను వినయ్ రెడ్డి పరామర్శించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విజయ్, ముఖేష్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు చెప్పారు. దసరా పండుగ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పి వారి కుటుంబీకులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులకు సైతం పండుగ శుభాకాంక్షలు చెప్పి కేసీఆర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు సైతం దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా ప్రశాంత వాతావరణంలో డీజేలు పెట్టుకుని దేవీ నిమజ్జనం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి డీజేలు సీజ్ చేయటం అన్యాయమని దేవీ మండపాల నిర్వాహకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఎదుట దేవీ మండప నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. ధర్నా నిర్వహించి డీజేలను తిరిగి పంపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవీ మండప నిర్వాహకులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో ప్రశాంతకరమైన వాతావరణంలో తాము డీజేలు పెట్టుకుని నిమజ్జనం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి డీజేలు సీజ్ చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హిందూ పండుగలకు తలా తోకా లేని నియమాలు పెడితే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజే మండప నిర్వాహకులు, పలు పార్టీల నాయకులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలు కానివ్వండి, విశ్వ హిందూ కార్యకర్తలు కానివ్వండి, యువమోర్చా కార్యకర్తలు కానివ్వండి, ఎక్కడైతే ఉన్నారో దేంట్లోనైతే పనిచేస్తున్నారో
దేంట్లోనైతే నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారో అట్లాంటి వాహనాలను తీసుకొచ్చే లోపలేస్తున్నారు. సార్ ఇది మంచిది కాదు, మీరు ఆలోచన చేయండి. మీరు నిబంధనలకు అనుకూలంగానే ఉన్నాం, మీకు అన్ని విధాలా కోఆపరేషన్ చేస్తున్నాం. కావాలంటే మీరు వెహికల్ని చెక్ చేసి మీరు పంపండి సార్ అంటే కూడా పంపుతలేరు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా వీరు మెదులుతా ఉన్నారు. మాకు చూస్తూ ఉంటే ఈ రజాకారుల పాలనలో ఉన్నామా, ఈరోజు రాజ్యాంగ పాలనలో ఉన్నామా అని మేము అంటా ఉన్నాం. ప్రొద్దున నుంచి ఉదయం నుంచి ఏసీపీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్లకు పోతే మాకేం తెలియదండి, ఏసీపీ గారికి తెలుసా అంటారు. ఏసీపీ గారిని అడిగితే మాకు సిపి గారికి తెలుసా అంటారు. సార్ నిబంధనలు లేని మరి ఏ విధంగా నిబంధనలు ఉంటే వారు చెప్పినట్టు కూడా ఉన్నా కానీ మేము మాట్లాడుతున్నా కానీ స్పీకర్లతోటి నిమజ్జనం చేస్తూ ఉంటే కూడా ఈ రోజు వారు లోపల వేస్తా ఉన్నారు. ఎంత సిగ్గుచేటు. ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పక్షానికి ఏదైతే మీ ఓటు బ్యాంక్ కొరకు చేయడం మానుకోండి. ఏదైతే అధిక మెజార్టీలు ఉన్న హిందువుల మనోభావాలతోని ఆర్డర్ ఆడద్దని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ గణేష్ మాత దుర్గాదేవి మాత నిమజ్జనాన్ని ఏదైతే హిందూ సాంప్రదాయం ప్రకారము కొనసాగించాల్సిందిగా ఆర్మూర్ పోలీసులు దీనికి సహకరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎట్లా తీసుకొస్తావు? ఇలా చేయి, ఆర్మూర్ లో ఉన్న విగ్రహాలన్నింటినీ నువ్వు నిమజ్జనం చేయి. చూస్తా పోలీసు వాళ్ళు మా సహకారం లేకుండా పోలీసు వాళ్ళు ఇంటికి కూడా కాదు ఏమి చేయలేదు. 2 ఏళ్ళు ఉంటారు పోతారు. మా కోఆపరేషన్ తోని మీరు శాంతియుతంగా ప్రోగ్రామ్ చేయండి. మేమేమన్నా అడ్లకొల్లోలు చేసి ఏమన్నా మీకు డిస్టర్బెన్స్ చేసి పబ్లిక్ కి ఇబ్బంది కలిగిస్తే మమ్మల్ని తూచా తప్పకుండా ఇంట్లో మాకు తల్లిదండ్రులు ఎట్టనో బయట పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా గౌరవిస్తాం. మా కళ్ళ దొరకబట్టుర్రి. మేము తప్పు చేయండి, డీజే చాలే కాలేదు, డీజే తీసుకొచ్చి పెడితే అర్థమైంది. ఏం మాతో నేను సాధ కాదనుకుంటారా? ఇవాళ వారిని వేస్తున్నాం. రానున్న రోజులలో కూడా హిందూ ప్రోగ్రామ్స్ బాజాబ్తా చేస్తాం, చేసి తీరుతాం. మీరు ఆపాలంటే మీ తాతలు కూడా తీరావాల. ఇది హిందూ బిడ్డలుగా చెప్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో జిల్లా సీనియర్ హాకీ పురుషుల విభాగం సెలక్షన్స్ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల సీనియర్ పురుషుల అంతర్జిల్లాల హాకీ టోర్నమెంట్ నేడు ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పురుషుల హాకీ టీం ఎంపికకు సుమారు 40 మంది క్రీడాకారులు హాజరవగా 18 మంది క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే క్రీడలలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, కార్యదర్శి రమణ, జాయింట్ సెక్రటరీ పరంజ్యోతి, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. స్టేట్ మీట్ సీనియర్ సెలక్షన్ కొరకు నిజామాబాద్ టీంని సెలెక్ట్ చేయడానికి ఆర్మూర్లో సెలక్షన్ పెట్టిన ట్రయల్స్లో దాదాపుగా 30 మంది క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభ కనబరిచిన మేరకు అఫీషియల్స్ హాకీ నిజామాబాద్ అఫీషియల్స్ అబ్జర్వ్ చేసి బెస్ట్ అండ్ బెటర్ టీమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసి స్టేట్మెంట్కి పంపించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మంత్ ఎండింగ్లో మోస్ట్లీ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిజామాబాద్ బెస్ట్ టీమ్ సెలెక్ట్ చేసి పంపిస్తున్నాం. డెఫినెట్లీ వీ హోప్ వీ గెట్ ద ప్లేస్ ఇన్ ద స్టేట్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ప్లేయర్స్ హూ ఆర్ సెలెక్టెడ్. ప్రతి ఒక్కరికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కుజా కాలనీలో మెహజిద్ ఖాన్, జావేద్ ఖాన్, అద్నాన్ ఖాన్లు కలిసి నూతనంగా ఎంకే స్పోర్ట్స్ జోన్ను ఏర్పాటు చేశారు. ఈ క్రీడా జోన్ను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబీర్ అలీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అండర్ నెట్లో ఏర్పాటు చేసిన క్రికెట్ క్రీడను షబీర్ అలీ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. షబీర్ అలీ మాట్లాడుతూ క్రీడలు ఆడటం వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతగానో ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పారు. ఎంకే జోన్ యజమానులు షబీర్ అలీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నోడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడుగు గంగాధర్, జావీద్ అక్రమ్, నజీబ్, ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు. सीएम कप में उनको बुलाकर बहुत बड़ा फेलिसिटेशन किया गया और पुलिस ड्रेस के साथ एक तरफ सीएम है, एक तरफ मैं हूँ, एक तरफ हमारे महेश गौड़ है, दूसरी जानिब हमारे डायरेक्टर जनरल पुलिस है, तो उनको शायर करे। तो मुझे एक बड़े ऑफिसर ने कहा कई डीएसपी रोज डीजीपी ऑफिस में आते रहते, लेते रहते, इनका कुछ खसूसी प्रोग्राम देखा। मैं बोला भाई एक मिडिल क्लास की गरीब घराने से जमीन की बेटी, वो भी हमारे जिले निजामाबाद से और दुनिया में नाम कमाई है, तो
चाहे संघ सभा। గురుకుల 1:2 అభ్యర్థులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. ఈ సందర్భంగా గత 9 నెలలుగా ప్రయత్నిస్తూ తీవ్ర మనోవేదనతో ఉన్న గురుకుల అభ్యర్థుల సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, వీరి సమస్యను త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని పై అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గురుకుల 1:2 అభ్యర్థులు సీఎం, టీపీసీసీ అధ్యక్షులకు మరియు వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదును ప్రతి డిగ్రీ పట్టాదారులు చేయించుకోవాలని, తాను కూడా ఓటర్ నమోదు చేయించుకోవటం జరిగిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సమాజంలో మార్పుల కోసం పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నవంబర్ 6వ తేదీలోపు ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అనిల్, కిరణ్ కుమార్, ప్రకాష్, బాషెట్టి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల కన్వీనర్ జస్సు అనిల్ ఆధ్వర్యంలో ఎన్నికల ఏదైతే ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా ఈరోజు నేను నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 6వ తారీఖు చివరి తేదీ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కు విజ్ఞప్తి చేస్తున్నాము. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మీరందరూ కూడా ఎక్కడ కూడా ఏదైతే మేము ఓటేస్తే ఇదైతుందా లేకుండా మా ఓటు నమోదు కాకుండా ఉంటుందా అని నిర్లక్ష్యం వహించకుండా మీరు చైతన్యవంతమై ఆర్మూర్ ఏదైతే నిజవర్గంలో ఉన్న వాళ్ళు కాకుండా మన 4 జిల్లాల ఉమ్మడి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉన్నదో అందరూ కూడా నమోదు గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఉపాధ్యాయుల గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీ ఓటుతోని సమాజాన్ని మార్చవచ్చని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన దుర్గామాతల వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో వినయ్ రెడ్డి పర్యటించి ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో నందిపేట్ మండలంలో ఏర్పాటు చేసిన దుర్గామాతల వద్ద వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శోభయాత్రను సైతం వీక్షించి దేవి మండప నిర్వాహకులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంతోషంగా శోభయాత్ర చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండప నిర్వాహకులు ఉన్నారు. పీడీఎస్యు అర్ధ శతాబ్దపు ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పీడీఎస్యు టీపీటీఎఫ్ జిల్లా నాయకులు పోషన్న దాసులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని పీడీఎస్యు నాయకులు అర్ధ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ దాసు మరియు పోషన్న మాట్లాడుతూ విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో బలమైన విప్లవంలా పీడీఎస్యు తయారైందని అన్నారు. ఎందరో మంది విద్యార్థులు బలిదానం చేసిన వారిని స్మరించాల్సిన అవసరం ఉందని, అక్టోబర్ 24న జరిగే అర్ధ శతాబ్ది ఉత్సవాలకు విద్యార్థి లోకం పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు, విద్యార్థులు ఉన్నారు. ఆశయాల దీపాన్ని వెలిగిస్తాము, అరుణ బాటలో అరుణ బౌట నీడలో. పేద విద్యార్థులు చదువుకోవడం కోసం కష్టమైన పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జనార్దన్ రెడ్డి క్యాపిటేషన్ ఫీజు తీసుకొస్తే క్యాపిటేషన్ ఫీజు వ్యతిరేకంగా పోరాటం చేసి చివరికి ముఖ్యమంత్రినే గద్దె దింపినటువంటి చరిత్ర ఇవాళ పీడీఎస్ ఉంది. అట్లాంటి పీడీఎస్ అర్ధ శతాబ్ది ఉత్సవం జరుపుకుంటూ ఉంది. అదేవిధంగా కేవలం విద్యారంగ సమస్యల కోసమే కాకుండా అధిక ధరలకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మెకు మద్దతుగా, రైతుల సమ్మెకు మద్దతుగా అనేక కార్యక్రమాల్లో అగ్రభాగాన్ని ఇచ్చినటువంటి పీడీఎస్ ఇవాళ అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాడింది. అట్లాంటి పీడీఎస్ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు దేవి నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో భవానీ యూత్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 రోజుల నుంచి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అన్నప్రసాద కార్యక్రమానికి, కుంకుమార్చన కార్యక్రమానికి, విగ్రహదాతలకు, అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. చివరి రోజు దేవీ నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా శోభాయమానంగా మహిళలు మంగళహారతులు, బోనాలతో, డప్పు వాయిద్యాలతో దేవీ నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి భవానీ యూత్ సభ్యులు, స్వాములు, రామాలయ కమిటీ అధ్యక్ష కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గెట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద టీఎస్ మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం పరిధిలోని రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రభుత్వం మద్దతు ధర 4,892 రూపాయలు పొందాలని సూచించారు. సొసైటీకి సోయాను విక్రయించేవారు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్, అలాగే ఏఈఓ ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలని తెలిపారు. భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు పూజలు నిర్వహించి ప్రత్యేక వాహనంలో అంగరంగ వైభవంగా శోభాయమానంగా దేవీ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మహిళలు, చిన్నారులు, ఊరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో, చిన్నారులు కోలాటాలు వేస్తూ, దాండియా ఆడుతూ, యువకులు డాన్సులు చేస్తూ, డప్పు చప్పులతో, బ్యాండ్ మేళాలతో దేవీ నిమజ్జన కార్యక్రమాన్ని దేవీ యూత్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహించారు. యూత్ సభ్యులు గాంధీ, నవీన్, బోరన్న, శంకర్, గంగాధర్, శివక్రాంతి, రాధాకృష్ణ, రవి, మురళి, గణేష్, ఊరి ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కమిషనర్ మకరంద్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగరన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాలాధారణ వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలో పురవీధుల గుండా ఊరేగించి డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనులతో చిన్నారుల నృత్యాల మధ్య ఊరేగింపు ఘనంగా చేపట్టారు. ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, తమకు సహకరించిన దాతలకు, గ్రామస్తులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని యువకులు తెలిపారు. బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మాజీ సభ్యుడు గాదే సత్యనారాయణ మూర్తి మృతి చాలా బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాదిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తూ న్యాయ సేవలు అందించారని కొనియాడారు. మృతికి సంతాప సూచకంగా బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంచాలక్గా హిందూ సమాజ శ్రేయస్సుకు అవిరాల కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యునిగా న్యాయవాద సమాజానికి అండదండలు అందించారని అన్నారు. 1964లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకుని సుదీర్ఘ న్యాయ ప్రస్థానం చేసిన మూర్తి కీర్తి అజరామరమని గౌడ్ పేర్కొన్నారు. మూర్తి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం ఆమోదించినట్లు, సోమవారం కోర్టులలో విధులకు దూరంగా ఉన్నట్లు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, కోలాటాలు, డీజే ధ్వనుల మధ్య అమ్మవారి నిమజ్జనం. దేవీ శరన్నవరాత్రి శోభయాత్రల్లో డీజేలను సీజ్ చేసిన పోలీసులు. దుర్గామాత మండప నిర్వాహకుల ఆందోళన, ఏసీపీ ఆఫీస్ ముందు ధర్నా. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ.
ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మారగంగారెడ్డి. హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.